గురుభ్యో నమ. సూర్యుని పురుషాకార చక్రం. సూర్యుని పురుషాకార చక్రం చక్ర నిర్మాణం. జన్మకుండలిలో సూర్యుడు ఏ నక్షత్రం ఉన్నాడో చూసుకొని ఆ నక్షత్రం నుండి పురుష చక్రాన్ని ప్రారంభించాలి. ఒక పురుషుడిని ఆకృతి చిత్రరూపంగా ఉంచుకొని నుదుటి పైన 3, ముఖం పైన 3, భుజాల పైన ఒక్కొక్క నక్షత్రము, అంటే ఎడమ భుజం ఒకటి, కుడి భుజం ఒకటి, చేతులపై ఒక్కొక్కటి, ఎడమ చేయి ఒకటి, కుడి చేయి ఒకటి, పిడికిళ్ళపై ఒక్కొక్కటి, ఎడమ పిడికిలి ఒకటి, కుడి పిడికిలి ఒకటి, హృదయంలో 5, నాభిలో ఒకటి, గుదద్వారంలో ఒకటి, మోకాళ్ళపై ఒక్కొక్కటి, అంటే ఎడమ మోకాలు ఒకటి, కుడి మోకాలు ఒకటి, మిగిలినవి 6, అంటే 3 ఎడమ పాదము, 3 కుడి పాదాలు, ఇట్లా మొత్తం 26 నక్షత్రాలు, 27 నక్షత్రాలు ఇక్కడ చూసుకో. 3, 3, 6, 8, 10, 12, 17, 18, 19, 21, 6, 27. సూర్య పురుషాకార చక్ర ఫలితాలు. జాతకుని జన్మ నక్షత్రం పాదంలో వద్ద ఉన్నట్లయితే కనుక వ్యక్తి పేదవాడు, స్వల్పాయుష్కుడు అవుతాడు. విదేశాల్లో తిరుగుతూ జీవించేవాడు అవుతాడు. అది కడుపులో ఉంటే కనుక వ్యక్తి పరస్త్రీగామి అవుతాడు. నాభి వద్ద ఉంటే స్వల్పంతో సంతోషం పొందే స్వభావం ఉంటుంది. హృదయంలో ఉంటే ఆ వ్యక్తి రాజు అవుతాడు. చేతులపై ఉంటే దొంగతనం చేసే స్వభావం ఉంటాడు. భుజములపై ఉంటే అతనికి ఏనుగుపై అధికారం వస్తుంది. ఈ రోజుల్లో అది ఏనుగంటే జనరల్ పెద్ద వెహికల్ అనమాట. మనకు రికగ్నేషన్ అని కానీ, లేదా పెద్ద హెవీ వెహికల్ కొనుక్కొని ఉంటుంది, అంటే లగ్జరీస్ కారు కొనుక్కోవడం కానీ ఇటువంటిది. ముఖం పైన ఉంటే మిఠాయిలో తీయని పదార్థాలపై ఆసక్తి ఉంటాడు. నుదుటి పైన ఉంటే రాజు అవుతాడు. ఈ విధంగా సూర్యుని నక్షత్రాన్ని చక్రంలో స్థాపించి ఫలితాలను విశ్లేషించాలి. ఆయుర్దాయ నిర్ణయం. జన్మ నక్షత్రం నుదుటి పైన ఉంటే 100 సంవత్సరాల ఆయుష్, ముఖం పైన ఉంటే 80 సంవత్సరాల ఆయుష్, భుజంపై ఉంటే 80 సంవత్సరాల ఆయుష్, చేతులు లేదా భుజాలపై ఉంటే 70 సంవత్సరాల ఆయుష్, హృదయం లేదా నాభి వద్ద ఉంటే 68 సంవత్సరాల ఆయుష్, బుధద్వారం వద్ద ఉంటే 60 సంవత్సరాల ఆయుష్, పాదాల వద్ద ఉంటే కేవలం 6 సంవత్సరాల ఆయుష్యాన్ని లెక్కేసుకోవాలి. ఉదాహరణ తీసుకుందాం. సెప్టెంబర్ 28 హైదరాబాద్. ఆ రోజు పురుషాకార ఫలితం. టైం ఎందుకు వేయట్లేదంటే జనరల్గా ఈ నక్షత్రాలన్నీ ఆ రోజంతా ఒకచోటే ఉంటాయి జనరల్, చాలా వరకు మారవు కాబట్టి స్టార్ట్ అయ్యి మీరు ఏ టైం రఫ్గా మధ్యాహ్నం టైం తీసుకుని వస్తుంది అన్నమాట. ఆ రోజు సూర్య పురుషాకార చక్రం వేస్తే కనుక సూర్యుడు నక్షత్రం ఉన్నాడంటే హస్త నక్షత్రం ఉన్నాడు. జాతకుని జన్మ నక్షత్రం జ్యేష్ఠాలో, అంటే చంద్రుడు జ్యేష్ఠాలో ఉన్నాడు, సూర్యుడు హస్త నక్షత్రం ఉన్నాడు. ఇప్పుడు మన హస్త నక్షత్రం నుండి జ్యేష్ఠ నక్షత్రం లెక్క వేస్తే 6వ నక్షత్రం అవుతుంది. 6వ నక్షత్రం అంటే ఏంటంటే బేసిక్గా ముఖంపై ఉంటే కనుక అతను మిఠాయిలు, తీయని పదార్థాలపై ఆసక్తి కలిగిన వాడు. చూడండి ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 నక్షత్రాలు అంటే హస్తం స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే హస్త సూర్యుడు కదా. ఇక్కడ సూర్యుడు ఫస్ట్ నక్షత్రము, సెకండ్ నక్షత్రం, థర్డ్ నక్షత్రం, హస్త ఫస్ట్ అనమాట. అక్కడి నుంచి కౌంట్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 6th నక్షత్రం జ్యేష్ఠ. సో రిజల్ట్ ఏంటి అంటే ఇందాక మనం చూసినట్టు ఇక్కడ 3, 3, 6 ముఖంలో. ఓకే, ముఖంలో అంటే రిజల్ట్ ఏంటి ఇక్కడ మనం 6వ నక్షత్రం ముఖంపై ఉంటే అతను మిఠాయిలు, తీయని పదార్థాలకు ఆసక్తి కలిగిన వాడు. అదే ఇక్కడ చూస్తున్నాం రిజల్ట్ మనం ఇక్కడ 6. సో ఇట్లా క్యాల్కులేట్ చేసుకోవాలి మీరు. ఓకే, ధన్యవాదాలు.